అక్కడ పార్వతీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కొండ ప్రాంతాల్లో నుంచి భారీగా కొట్టుకొస్తుంది. రాళ్ళు మట్టి విజువల్స్లో మనం చూస్తున్నాం. కూలిపోతున్న ఇళ్ళు భవనాలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొట్టుకుపోతున్నాయి ఎక్కడికక్కడ వాహనాలు. హిందుస్థాన్ టిబెట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. 20 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతానికి 2 చనిపోయినట్టుగా అధికారికంగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. భయంగా జనం గడుపుతున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తున్నాయో విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆకస్మిక వరదలు సంభవించాయి. కులు జిల్లాలో ఒక క్లౌడ్ బరస్ట్ సంభవించింది. విపరీతంగా అక్కడ వర్షాలు పడుతున్నాయి. అది కొండ ప్రాంతం కావడంతో అక్కడి నుంచి ఎగువ నుంచి దిగువకు విపరీతంగా ఆ వరద ఫ్లో అవుతుంది. దిగువనున్న ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అవుతున్నట్టు పరిస్థితుంది. అక్కడ పార్వతీ నది ఏ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుందో స్క్రీన్లో దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నదులు వాగులు ఉప్పొంగి కులు జిల్లా మొత్తం కూడా భారీ వరదలు సంభవిస్తున్నాయి. కొండపై నుంచి రాళ్లు మట్టి కొట్టుకొచ్చి కిందనటువంటి ఇళ్ళు భవనాలను కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితుంది. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమవుతున్నాయి. స్క్రీన్లో మీరు ఒక విజువల్ చూస్తున్నారు. బొలెరో వాహనం ఆ వరద ఉధృతికి ఏ విధంగా కొట్టుకుపోతుందో మనం చూస్తున్నాం. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద, ఎగువ నుంచి విపరీతంగా ఆ వరద ఫ్లోకి ఒక వెహికల్ ఏ విధంగా కొట్టుకుని పోతుందో, తునాతునకలు అవుతుందో విజువల్స్ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పార్వతీ నది ఎంత ఉధృతంగా ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తుందో చాలా స్పష్టంగా ఆ విజువల్స్ను బట్టి మనకు అర్థమవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఒక క్లౌడ్ బరస్ట్, పూర్తిగా మేఘాలకు పూర్తిగా ఒక చిల్లు పడ్డట్టుగా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. దానికి తోడు అది కొండ ప్రాంతం కావడంతో ఎగువన కురిసినటువంటి కొండపైన కురుస్తున్నటువంటి ఆ వర్షం కూడా వరద రూపంలో వేగంగా ముందుకు చొచ్చుకుంటూ బలంగా కిందకి ఏ విధంగా ప్రవహిస్తూ వస్తుందో మనం చూస్తున్నాం. అక్కడ కార్లన్నీ కూడా కొట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కార్లన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వెహికల్స్ ఇప్పటికే కొట్టుకుపోయాయి. మరికొన్ని వెహికల్స్ ప్రమాదపు అంచున ఉన్నట్టుగా చాలా స్పష్టంగా విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ వరద దాటికి కింద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా, కింద నివసిస్తున్నటువంటి ఇళ్ళు కావచ్చు, భవనాల్లో ఉన్న వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం బిక్కుమంటూ పార్వతీ నదీ పరివాహక ప్రాంతాలను కూడా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ పడుతున్నటువంటి వర్షం ఇక్కడ ఈ విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎగువ నుంచి ఏ విధంగా చెట్ల కొమ్మలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, మట్టి కావచ్చు, అవన్నీ కూడా పెద్ద స్థాయిలో ఏ విధంగా కొట్టుకుని వస్తున్నాయో, ఆ వరద మొత్తం కూడా ఎంత బలంగా వేగంగా పుంజుకొని ముందుకు వస్తుందో, చొచ్చుకొని వస్తుందో చాలా స్పష్టంగా విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది.